హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఇంట్లోనే సింపుల్‌గా 5 నిమిషాల్లో ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇప్పుడు మనకి ఉసిరికాయల సీజన్ మార్కెట్‌లో కూడా మనకి ఈజీగా ఈ ఉసిరికాయలు అనేవి అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి మనం ఈ ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం అయితే ముందు మనకి ఉసిరికాయ తొక్క అన్నది రెడీగా ఉండాలి. ఉప్పు, పసుపు వేసి ఉసిరికాయని దంచేసి రెడీగా పెట్టుకున్నట్టయితే మనము ఈ పులిహోర ఈజీగా మనం 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని మనం పులిహోరకి తిరగమాత ఎలా వేసుకుంటామో అలాగే దీనికి కూడా తిరగమాత అనేది యాడ్ చేసుకోవాలి. దీనికోసం అయితే ముందు నేను కాసిని పల్లీలు, కాసిని మినపప్పు, అలాగే కాసిని శనగపప్పు, అలాగే కొంచెం ఆవాలు వేసుకొని అవి కాస్త వేగుతున్నప్పుడే దాంట్లో కాసింత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ కరివేపాకు అది వేసుకున్న తర్వాత అవన్నీ కూడా మనం చక్కగా దోరగా కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో అవి కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అందులో పసుపు అన్నది యాడ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఉసిరికాయ తొక్కులో కొంచెం పసుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నట్లయితే కొంచెం టేస్ట్ ఫ్లేవర్ అన్నవి బాగుంటాయి. కాబట్టి కొంచెం పసుపు కూడా ఇక్కడ మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. పసుపు యాడ్ చేసిన తర్వాత మెయిన్గా మనకి పులిహోర అంటే ఇంగువ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇంగువ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా తిరగమాతనంతా కూడా మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఆ తిరగమాత అంతా కొంచెము వేగిన తర్వాత అప్పుడు మనం దాంట్లో పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. మన పులిహోరకి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇక్కడే వేసుకోవాలి. దానివల్లే మనకి పులిహోరకి మంచి స్పైసీనెస్ అన్నది వస్తుంది. కాబట్టి మీ టేస్ట్కి తగినట్టుగా మీరు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసిన తర్వాత అవన్నీ కూడా ఒకసారి బాగా వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తొక్కునైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను ఈ ఉసిరికాయ తొక్కు అనేది ఒక చిన్న సైజు కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఉసిరికాయ తొక్కునంతా కూడా మనం ఒక 2-3 నిమిషాలు మనం అందులో వేయించుకున్నట్టయితే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఆ నూనెలో మనకి బాగా టేస్ట్ అన్నది వస్తుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు మొత్తం ఉసిరికాయ తొక్కులో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ అన్నది ఆపేసుకొని ఆ తిరగమాతనంతా కూడా చల్లార పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న తిరగమాత ఉంది కదా! ఇప్పుడు ఆ తిరగమాతనంతా కూడా ఇలా బౌల్లోకైతే తీసేసుకుంటున్నాము. ఇదంతా కూడా మొత్తం చల్లగా అయిపోవాలి. అలాగే మనం అన్నం కూడా చల్లారి పెట్టుకోవాలి. పులిహోరకి ఎప్పుడు కూడా చల్లగా ఉన్న అన్నం అయితేనే బాగా కలుస్తుంది కాబట్టి అన్నం కూడా నేను చల్లారి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ చల్లారిపోయిన అన్నాన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. వేడి వేడి అన్నం వేసినట్టయితే కనుక మనకి చేదు వచ్చేస్తుంది. అందుకే చల్లగా ఉన్న అన్నాన్ని మాత్రమే మనం కలుపుకోవాలి. ఇప్పుడు అన్నంని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో సరిపడా సాల్ట్ అన్నది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఉసిరికాయ తొక్కులో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను చూపించిన సాల్ట్ కన్నా కూడా నేను ఇంకా తగ్గించేసుకున్నాను సాల్ట్ అనేది. మీకు కావాలనుకుంటే మీ టేస్ట్కి తగినట్టు ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మాత్రం సాల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఆ అన్నం అంతా కూడా ఉసిరికాయ తొక్కు ఆ తిరగమాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా పులిహోర అన్నది తయారైపోయింది. మంచి ట్యాంగీ ఫ్లేవర్తో పుల్ల పుల్లగా, కారం కారంగా ఈ ఉసిరికాయ పులిహోర అన్నది రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి. బాయ్.